సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండల కేంద్రంలోని కానుకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన 9.5 అడుగుల అతిపెద్ద చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టంచెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. భారీ బైక్ ర్యాలీతో వచ్చి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఎందరో మహిళలకు చాకలి ఐలమ్మ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల పక్షాన ఉద్యమం చేసిన చాకలి ఐలమ్మ ఆశయాల కోసం యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎకరాలకు పోరాడి వాళ్ళందరూ కూడా ఆ రోజు కబ్జాలు ఇప్పించినటువంటి చరిత్ర అది. ఈ రోజు పటాచర్లు కూడా ఈ దుర్మార్గులు నిలబడాలంటే నేను పోరాడుతా ఉన్నా. నా వెనకాల మీ అందరికీ నడుస్తారా? ఐలమ్మ విగ్రహం పెట్టినాం, జాగ్రత్త గట్టి చెప్పారు వాళ్ళ ఉండాలి, స్ఫూర్తి ఉండాలి మనకు కూడా. సరే, బతికిన రోజులు పుట్టినమా చచ్చినమా అనేది కాకుండా ఇక్కడ గుమ్మడిదల మండలంలో కానుకుంట గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అందులో అన్న కాటా సీతన్న గారి పాత్ర చాలా ముఖ్యది, చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఏదైతే ఇంతకు ముందు మనకు రజాకారుల మూమెంట్ లో చాకలి ఐలమ్మ అనే వ్యక్తి ఒక నారి ముందుకొచ్చి ఏవైతే దొరల గురించి వ్యతిరేకంగా పోరాడి ఆ యొక్క ఆమె చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం నడవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి